వెల్కమ్ టు అవర్ ఛానల్. మన సీసీకి సంబంధించి ఇంకో వీడియో చేస్తున్నాను. అదేంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. పూర్తి చూడండి. ఎందుకంటే మన గ్రూప్ డీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. వీడియో తర్వాత కూడా చేస్తాను. మనకు నోటిఫికేషన్ దగ్గరలో నుండి చాలా ఎక్కువ వీడియోలు అయితే చేస్తాను. నేను నోటిఫికేషన్ ఎగ్జామ్స్ అయినంత వరకు. ప్రస్తుతానికైతే నేను నోటిఫికేషన్ మీద వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నేను అంత ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఓకే, మధ్య మధ్యన అలా 1 మంత్స్కి 2 మంత్స్కి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఒక మంచి ఇంపార్టెంట్ వీడియో అయితే కొన్ని కామెంట్స్ అయితే అడుగుతున్నారు. వాటితో పాటు మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు కూడా ఇందులో కవర్ చేస్తున్నాను అనమాట. చాలామంది ఏంటంటే మన నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుందని కామెంట్ చేస్తున్నారు అనమాట. ఇది ఆల్రెడీ అందరికి తెలిసిందే, కానీ కొంతమందికి కావాలని కామెంట్ చేస్తున్నారు. తెలియకపోవచ్చు అని నాకు అర్థం కావటం లేదు. అదేంటంటే మన సీసీఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏంటంటే నోటిఫికేషన్ అనేది అక్టోబర్లో వస్తుంది. క్యాలెండర్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఆల్రెడీ దీని మీద వీడియో చేస్తున్నాం. ఒకవేళ తెలియకపోతే మీద మనకి ఇక్కడ వీడియోలో ఇక్కడ కనిపిస్తుంది డిస్ప్లేలో. ఓకే, ఇది చూడొచ్చు అనమాట. గ్రూప్ డి ఎగ్జామ్ గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది 12లో రిలీజ్ అవుతుంది. ఓకే, అక్టోబర్ నుండి ఏ డేట్లో అయినా మనకి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. మనకి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ కాదు, నోటిఫికేషన్ ఎలాగైనా వస్తుంది. మన సీసీఎస్కి అత్యంత ఇంపార్టెంట్ అన్నిటికన్నా మనకు జాబ్ వచ్చే ఏదైనా విషయం ఏదైనా ఉందంటే అది కేవలం నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు వస్తున్నాయి అన్న దానిపైన ఆధారపడి ఉంది. ఒక 50,000, 30,000, 40,000 వస్తే ఇంక మన పని గోవింద. బయట కాంపిటీషన్ సీసీఎస్ ఎలా చదువుతున్నారంటే అందులో మన తెలుగు వాళ్ళు బాగా చదువుతున్నారు. నాకు తెలిసిన కొద్ది మందిలోనే చాలా బాగా చదువుతున్నారు. అంటే మనకి ఎగ్జామ్లో 50+ వచ్చినట్టు అంత ఓపెన్ లెవెల్లో చదువుతున్నారు అనమాట. ఓకే, అంటే మనకి ఎగ్జామ్ రాసినప్పుడు కొద్దిగా దానికన్నా కొద్దిగా తగ్గొచ్చు అనమాట. కాబట్టి మనకు సీసీ కాంపిటీషన్ అనేది తక్కువ పోస్టులు ఉంటాయి. సరే, భారీ కట్ ఆఫ్ అనేది భారీ అంటే మన అప్రెంటిస్ మార్కులతో కలిసినప్పుడు కొద్దిగా భారీగా మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, కాంపిటీషన్ మాత్రం అప్పుడులా ఉండదు. ఓకే, పోస్టులు చాలా తక్కువ ఉంటాయి, కాంపిటీషన్ కూడా హెవీగా ఉంటుంది. అందులో మనం సెంట్రల్ రైల్వే మనకి ఆర్టీఐ అప్లై చేసాం కదా, 13,000+ మనకి సీసీఎస్ అనేది ఉన్నారు. ఓకే, కొంతమందికి తీసి బయట అప్లై చేసిన వాళ్ళు, బయట నుండి వచ్చిన వాళ్ళు అందరూ తీసిన మినిమం అయితే 9,000 మంది అయితే ఖచ్చితంగా వస్తారు పోటీలోకి. అందులో మినిమం 3,000 నుండి 4,000 మాత్రం చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తారు. పోస్టులు అయితే ఒక 500, 600, 700 అంటే మనం చెప్పలేము. అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీని మీద వీడియో చేస్తాను. 1,900 ఎన్ని అనేది మనకి సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎన్ని ఉంటాయి అనేది మనం చేస్తాను. ఈస్ట్ కోస్ట్ రైల్వేలు అయితే చాలా తక్కువ ఉంటాయి. ఓకే, అక్కడ కూడా భారీ కాంపిటీషన్ ఉంటుంది. మన తెలుగు వాళ్ళు అక్కడ ఉంటారు, నెక్స్ట్ ఒడియా వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళు బాగా చదువుతారు. ఓకే, అన్నిటికన్నా కొద్దిగా ఈసారికి చాలా తక్కువ కాంపిటీషన్ ఏదైనా ఉందంటే అది సదరన్ రైల్వే అవుతుంది. ఆల్రెడీ దీన్ని ఆర్టీఏ చూశాను. మనకి అలాగే బెంగళూరు కూడా అవుతుంది అనమాట. ఓకే, ఈ 2 జోన్లు అయితే మనకు హుబ్లీ జోను, అలాగే దీనిపై ఆర్టీఏ సంబంధించి వీడియోలు కూడా చేసాను. సదరన్ రైల్వే చేయలేదు. ఓకే, దాని మీద అది చాలా లేట్ అయితే ఒక ఆర్టీఏ అయితే వస్తుంది. సదరన్ రైల్వేలో అయితే ఎవరికైతే 35+ వస్తాయో వాళ్ళకి ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క జోన్కి, మీద జోన్లన్నీ మాత్రం గట్టిగా ఉంటుంది, కట్ ఆఫ్ ఒక లెవెల్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ విషయం ఎవరికి తెలియదు అనమాట. ఆ బెంగళూరు మినిమం పోస్టులో ఉంటుంది, కానీ కట్ వాళ్ళైతే చాలామంది అప్లై చేయరు. ఓకే, మన సదరన్ రైల్వేలో అయితే సౌత్ సెంట్రల్ రైల్వే కన్నా లేదా దానికన్నా సమానంగా ఉన్న పోస్టులో ఉంటాయి, ఎక్కువ పోస్టులో ఉంటాయి. కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, అక్కడ ఎందుకంటే కట్ ఆఫ్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఓకే, అతను ఎలా చదువుతున్నాడు, ఓకే, ఎంతమంది ఎగ్జామ్ ఇస్తున్నారు, ఇవన్నిటిపై డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఎగ్జామ్ ఎలా చేశారు, ఆప్షన్ ఎంతమంది అంటే ఎగ్జామ్ రాశారు, వాళ్ళు ఎలా పెర్ఫామ్ చేశారు ఎగ్జామ్ ఎక్కువ బాగా అంటే మన తెలుగు సీసీఎస్ ఉన్నారనుకోండి, ఈసారి మాత్రం గట్టిగా ఇస్తారు కాంపిటీషన్. ఇది మాత్రం గుర్తుంచుకోండి. జోన్ మాత్రం మంచి జోన్ సెలెక్ట్ చేసుకోండి. ఈసారి మీడియంగా చదివి ఎవరైతే నాకు ఎగ్జామ్ రాస్తే 50 మార్కులు ఇచ్చేస్తాయని అనుకుంటున్నారో అందరూ అపోహలో ఉండకండి. ఎందుకంటే 2018లో 60+ వచ్చిన వాళ్ళు 2019 గ్రూప్ డి మన 2022లో అయింది కదా, అందులో కనీసం 40 పెట్టడమే మహా దారుణంగా తయారయ్యాయి అనమాట. ఓకే, 40+ పెట్టడమే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి పేపర్ అనేది మార్చేస్తాడు. మనం ఈ ప్యాటర్న్లోనే ప్రిపేర్ అవుతాం. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవుతాం. కానీ ఆడు ఇచ్చే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చాలా దారుణంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రతిసారి మనకి ఈసారి తక్కువ పోస్టులు ఉంటాయి, జనాలు చాలా కసి మీద ఉన్నారు, అందులో ఎక్కువ మంది అప్లై చేస్తారు. వాళ్ళన్నింటినీ క్లియర్ చేయాలంటే ఆడు పూర్తిగా మన ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మార్చేస్తాడు. ఓకే, ఇది మాత్రం గుర్తుంచుకోండి. నాకు ఎక్కువ మార్కులు వచ్చేస్తున్నాయి కదా, ఏ జోన్ అయినా అప్లై చేసేస్తాను అనేసి అసలు అనుకోకండి. ఇంకొక అపోహ ఏంటంటే, ఒక హిందీ వీడియోలో రీసెంట్గా 1 వీక్ బ్యాక్ చూశాను. ఎంత దారుణంగా ఉందంటే ఆ వీడియో. అసలు అప్లై చేసిన వాళ్ళందరికీ జాబ్ వచ్చేస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, ఆడి మన సీసీఎస్ ఎంత ఇరుపక్కల్లో కనిపిస్తున్నారంటే ఆడికి
అసలు ఎంత ఆశ అనేది ఎలా కల్పిస్తున్నాడు అంటే అసలు జాబ్ వచ్చేస్తుంది ఇదిగో అప్లై చేసుకుంటే చాలు అన్నట్టు కల్పిస్తున్నాడు. అది ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో నాకైతే అర్థం కాదు. సిసిఎస్ అనే వారికి జాబ్ అనేది అంత ఈజీగా రాదు ఈసారి నుండి, మీరు గుర్తుపెట్టుకోండి. 30 మార్కుల జాబ్ అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు, 100% ఉండదు. ఎందుకంటే 30 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ మనకి అందరూ సిసిఎస్ అప్లై చేసిన వాళ్ళందరికీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సపోజ్కి మనకి 2022 నుండి అయిన వాళ్ళందరికీ 90+ వస్తున్నాయి మ్యాక్సిమం. ఓకే, ఒక 1000 పోస్టులు ఉన్నాయనుకోండి, 2000 మంది 30 మార్క్స్ అప్లై చేశారు అంటే వాళ్ళందరికీ జాబ్ వచ్చేయాలి. కానీ ఇక్కడ ఉన్నవి కేవలం 1000 పోస్టులు మాత్రమే. ఎలా వస్తుంది మీరు ఆలోచించండి ఒకసారి. ఓకే, లాజిక్ కూడా నిలబడదు అనమాట. ఇది అంత చెత్తలా చెప్తున్నారు. చాలామంది 30 మార్కులకి జాబ్ వచ్చేవారు సిసిఎస్కి అని ప్రచారం చేస్తున్నారు అనమాట. గ్యారంటీ 30 మార్కులు వచ్చిన వాళ్ళందరికీ సిసిఐకి జాబ్ వచ్చేది సిసిఎస్కి అని పెడుతున్నారు అనమాట. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా పెడతాను. మన సిసిఎస్ 2019లోనే ఎంత గట్టిగా ఉన్నారు, ఎంతమంది ఆ రోజుల్లోనే 2019 బ్యాచ్ ఎలా ఉన్నారు, అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత ఎంత అవేర్నెస్ ఉన్న తర్వాత ఎలా తయారవుతారు అనేది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇది ఆల్రెడీ ఒకసారి చూపించాను. అదే ఇది ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రొవిజనల్ లిస్ట్ అనమాట. ఒక సిసిఎస్ సంబంధించి మనకి 2019 గ్రూప్ డి అప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు 2023లో మనకి వచ్చింది కదా రిజల్ట్స్, అది చూపిస్తాను చూడండి. 2022లో ఎగ్జామ్ అయితే ఇక్కడ చూడండి, ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ అని ఉంది, చూసారు కదా, అక్కడ కనబడుతుంది కదా. ఓకే, ఇది ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ అని ఉంది, రైల్వే రిక్రూట్మెంట్ సెల్ భువనేశ్వర్ అని. ఓకే, మీరు చూడొచ్చు 2019 నోటిఫికేషన్ లెవెల్ 1 అని ఉంది. ఓకే, ముందుది పీడబ్ల్యూడీ కనబడుతుంది, అది వదిలేండి. సీసీఐకి రండి. సీసీఐకి వచ్చిన తర్వాత చూడండి సీసీఎస్ గేట్ ఉంది, చూసారు కదా. ఒక్కొక్కరికి ఎన్ని మార్కులు ఉంటుంది, కమ్యూనిటీ ఉంది అంటే అది ఓబీసీ ఎస్టీ అని, రోల్ నెంబర్ అని ఉంది, నేమ్ అని ఉంది, ఫైనల్ మార్క్స్ అతనికి ఎన్ని వచ్చినా చూడండి. సీసీఐ ఎంప్లాయ్మెంట్ కేటగిరీ సీసీఏ ఏ పోస్ట్ అలాట్ చేశారనేది చూడండి. ఓకే, మనకు మెయిన్ ఇక్కడ మార్క్స్ కాబట్టి మార్క్స్ ఇక్కడ చూపిస్తున్నాం చూడండి. ఎన్ని మార్క్స్ వచ్చినా చూడండి, 73, 70, 67, 66, 66, 66, 62, 61, 61, 59 చూడండి. అప్పుడు 2019లో. ఎందుకంటే మార్క్స్ మన మిగతా జోన్లో ఇవ్వటం లేదనమాట. ఓన్లీ ఎంతమంది సెలెక్ట్ అయ్యారనేది ఇచ్చేస్తున్నారు, పేరు ఇచ్చేస్తున్నారు. కానీ మనకి ఎన్ని మార్క్స్ ఉన్నాయనేది ఆల్ ఇండియాలో ఓన్లీ ఈస్ట్ కోస్ట్ రైల్వే మాత్రమే ప్రొవైడ్ చేసింది. దీనివల్ల మనకి ఒక ప్లస్ పాయింట్ ఉంది, మన సిసిఎస్ ఎలా ఉంటారు అనేది అర్థమైంది అనమాట దీని ద్వారా. అందుకే నేను చెప్తుంటాను అనమాట. ఓకే, మన సిసిఎస్ చూడండి 44 అలా ఎలా మొత్తం అలా చూడండి కింద వరకు. ఇంకా ఎంతమంది చూడండి, 218 మంది సిసిఎస్ ఓకే సెలెక్ట్ అయ్యారనమాట. ఇక్కడ చూడండి. ఓకే, లాస్ట్ కట్ ఆఫ్ వచ్చి 30 ఆగిపోయింది అనమాట. అందుకే మనకి లాస్ట్లో 30 మార్క్స్ అనేవి ఫిల్ అయ్యాయి అనమాట. ఒక 30 మార్కుల కన్నా ఓబీసీ ఎస్టీకి తీసుకోరనమాట. ఓకే, యూఆర్ వాళ్ళకైతే 40 ఓకే 40 మార్కులు అనమాట వాళ్ళకి. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే మనకి సిద్ధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు కాంపిటీషన్ మొత్తం రెడీగా ఉండి మనకి జోన్ అనేది త్వరలో నేను వీడియో అనేది చేస్తాను. ఓకే, ఏ జోను అంటే ఏ పోస్ట్ ఎంత పోస్టు మనకి అన్నీ అవసరం లేదు కానీ చేస్తాను అనమాట. ఏ జోన్ అయితే బెటర్, ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు, ఆ మొత్తం ఇంపార్టెంట్ అనేది వీడియో అనేది చేస్తాను. మన నోటిఫికేషన్ వచ్చిన ముందు కొన్ని డేస్ తర్వాత నుండి మనకి ఎగ్జామ్ అయినంత వరకు నేను చాలా వీడియోలు చేస్తాను. ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అన్నీ అందులో క్లియర్ చేస్తాను. దాని గురించి అయితే ఎవరైతే ఆలోచించాల్సిన పని ఏం లేదనమాట. ఓకే, మన సీసీకి సంబంధించి ఇదనమాట ఇంపార్టెంట్ అప్డేట్స్. కాబట్టి ఎవరో చెప్పారని ఓకే మీకు మీరు ఒకసారి లాజిక్ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏదో నాకు వచ్చేస్తుంది అన్నట్టుగా ఏదో ఒకటి ఎలా ఆలోచించి ఎక్కడ పడితే అక్కడ అప్లై చేసి తర్వాత జాబ్ పోయి ఆ జాబ్ ఈసారి రాకపోతే ఇంకా ఈసారి ఏ నోటిఫికేషన్ ఏదో వస్తుందో అదే పెద్ద నోటిఫికేషన్ అనుకోవాలి. 30,000 వస్తే అదే పెద్ద నోటిఫికేషన్ అనుకోవాలి. తర్వాత నుండి ఆ పోస్ట్ కూడా రావు. ఓకే, ఎక్కువ పోస్టులు వస్తే బెస్ట్. ఇంకా 50,000, 30,000, 40,000 వస్తే ఇంకా దీనికన్నా అర్థంగా తయారవుతుంది కాంపిటీషన్, భరించలేమన్నమాట. కాబట్టి సీసీఎస్ అందరూ దీన్ని బట్టి ఏ విధంగా కాంపిటీషన్ ఉంటుందో అర్థం చేసుకోండి. బయట తప్పుడు న్యూస్ అనేది ఓన్లీ సీసీఎస్కి మాత్రమే మన గురించి బాగా ఇచ్చేసిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది అనమాట. అంతేగాని ఎవరెవరు అంటే బయట నుంచి నాలెడ్జ్ తీసుకుని వచ్చి ఏదో చెప్పేస్తారనమాట. ఓకే, కొంచెం తెలిసినట్టుగా వాళ్ళ వీడియోలు చూస్తే మాత్రం మీరు ఏవో నేను అందుకే ఎక్కడ అయినా సరే ఎన్ని పోస్టులు వస్తాయి అవన్నీ ఖచ్చితంగా చెప్పడం లేదు. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి మనం చెప్పడం నిజాయితీగా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అదే ఫైనల్ అనమాట. ఓకే, మనం రోల్ చేసడం ఇలాంటివి అయితే ఉండవు. కాబట్టి ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ చాలా ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ ఎక్కువ మంది లేరు అనమాట. ఓకే, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా